శరదిందుందహాసాం స్ఫురదిందేవరలుందాసన సుందరీముపాసే మాలాం కుంఢీంచడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరం దత్తాత్రేయం నమాం స్తంభే సభాయాం న మృగం న మానుషం అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహుః అపరో హరిః అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సదాశివ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణారవిందములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. ఇక్ష్వాకువంశ ప్రభవో రామో నామ జనైశ్రుతః నియతాత్మా మహావీర్యః ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. శ్రీమద్ రామాయణంలో నారద మహర్షిని వాల్మీకి మహర్షి 16 గుణములు చెప్పి ఈ స్థితప్రజ్ఞ లక్షణములతో ఉన్నటువంటి వ్యక్తి వర్తమాన కాలంలో ఈ జగత్తులో ఉన్నాడా అని ప్రశ్నిస్తాడు. దానికి నారదుల వారు బహవః దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తిత గుణాః,
భగవద్గీతలో చెప్పబడినటువంటి 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ముఖారవిందము నుంచి వెలువడిన స్థితప్రజ్ఞ లక్షణములు ఏవైతే ఉన్నాయో అవి పరిపూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ప్రశ్న. అందుకే భగవద్గీత సిద్ధాంత గ్రంథం అయితే రామాయణం దృష్టాంత గ్రంథం. భగవద్గీత సిద్ధాంతం, భాగవతం దృష్టాంతం. శుక్లపక్ష నవమి తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రే అదితి దైవత్యే స్వోచ్ఛ సంస్థేషు పంచసు అని ఈ జగత్తును తన నామ ప్రభావం చేత ఆచరణాత్మకమైనటువంటి ధర్మ ప్రధానంగా ధర్మస్వరూపంగా నిలబెట్టడానికి ఈ జగత్తులో ప్రాదుర్భవించినటువంటి అపురూప అద్భుత దివ్య సమ్మోహన ధర్మస్వరూప అవతారం ఏదైతే ఉందో ఆ అవతారమే రామావతారం. పరిపూర్ణమైనటువంటి ధర్మాచరణ కోసం అవతరించిన స్వరూపం. అటువంటి రాముడి యొక్క చరిత్ర పరిపూర్ణంగా స్థితప్రజ్ఞ లక్షణాలే మొత్తం. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధః. ఈ ప్రతి శ్లోకానికి రాముడి యొక్క వ్యక్తిత్వం మనం అన్వయించుకోవాలి. 24వ మహాయుగంలో అవతరించినటువంటి రాముడి యొక్క అవతారం అంత గొప్పదైతే అసలు ఈ రామావతారానికి కారణభూతమైనటువంటి ఒక భూమి ప్రధానంగా ఈ జగత్తులో ఉంది. ప్రారబ్ధ కర్మ అనుభవం పూర్తయితేనే పుణ్యకర్మ యొక్క ప్రభావం ప్రారంభమవుతుంది. దుష్కర్మ ప్రభావం అనుభవిస్తున్నంత కాలం సుకర్మ యొక్క అనుభవాన్ని మనం పొందలేం. దశరథ మహారాజు చాలా సంవత్సరాలు అనుభవించి ఏమీ పాలుపోక నాకు సంతానం ఎలా అవుతుంది అనేటువంటి ప్రశ్న ఈరోజు కూడా చూడండి. సంతానం కాని దంపతులు శృంగేరి వెళ్ళినా, ఏ పీఠాలకు వెళ్ళినా, మాబోటి వాళ్ళు కలిసినా, ఎవ్వరు కలిసినా అయ్యా మాకెప్పుడవుతుంది అని అడుగుతారు కదా. ఆ విధంగా దశరథ మహారాజు ఆ కాలంలో అన్ని ప్రయత్నాలు చేసి చివరికి సుమంత్రుడు దేవలోకానికి వెళ్ళి సనత్కుమార మహర్షితో మాట్లాడితే అప్పటికి ఈయన ప్రారబ్ధ కర్మ శేషం ముగిసి అప్పుడు చెప్పాడు సనత్కుమారుడు, దశరథుడికి సంతానం అవుతుంది, కానీ సంతానం కావాలి అంటే ఏం చెయ్యాలి? విభాండక మహర్షి యొక్క కుమారుడైనటువంటి ఋష్యశృంగుల వారిని ఆహ్వానించి పుత్రకామేష్ఠి యాగాన్ని చేయించాలి. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి ముడిపెట్టారు. వెంటనే ఆయన వశిష్ఠుల వారిని కలిసి చెప్పాడు. ఆయన ద్రష్ట వశిష్ఠుల వారు ఆలోచన చేసి పుత్రకామేష్టి కామ్యకర్మ, గుర్తుపెట్టుకోండి, ఇది కామ్యేష్టి కామ్యకర్మ, కోరికతో చేసేది. కోరికతో చేసేటువంటి కామ్యకర్మ ముందు ఫలించాలి అంటే దానికంటే ముందు మన యొక్క జీవితంలో పురాకృతమైనటువంటి దుష్కర్మ యొక్క ప్రభావము తొలగిపోవాలి. అది తొలగి ఇతనికి సంపూర్ణమైన కామ్యకర్మ యొక్క ప్రభావాన్ని అందించటానికి వశిష్ఠుల వారు సర్వపాప ప్రాయశ్చిత్త పూర్వకమైనటువంటి అశ్వమేధ యాగాన్ని సంకల్పం చేశాడు. అశ్వమేధ యాగం ఎందుకు చేశాడు? ఇది సర్వపాప ప్రాయశ్చిత్తం. సకల దుష్కర్మల యొక్క ప్రభావాన్ని
తగ్గింపజేసేటువంటిది. ఇది పూర్తయిపోయిన తరువాత అప్పుడు విభాండక మహర్షి యొక్క కుమారుడు, రోమపాద మహర్షి యొక్క అల్లుడు, రోమపాదుడు అనేటువంటి మహారాజు యొక్క అల్లుడు, శాంతాదేవి యొక్క భర్త, మహనీయుడు, స్త్రీ పురుష సాంగత్య రహితుడు, అడవియందు నిష్కామ పరబ్రహ్మ అనుసంధానం చేస్తున్నటువంటి పరతత్వాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తున్నటువంటి మహనీయుడు ఋషశృంగుల వారిని ఆహ్వానం చేసి ఆ ఋషశృంగుల వారి యొక్క ఆచార్యత్వంలో మహత్తరమైనటువంటి పుత్రకామేష్ఠి యాగాన్ని నిర్వర్తిస్తే అది 24వ మహాయుగం కావచ్చు, ఇది 28వ మహాయుగం కావచ్చు. వేదం నాడు ఉంది, నేడు ఉంది. ఫలితం ఎప్పుడు మారదు. శాస్త్రమునందు చెప్పబడినటువంటి విధి విధానముల చేత అనుష్ఠించబడినటువంటి కర్మకు ఫలితం తప్పకుండా ఉండి తీరుతుంది. గుర్తుపెట్టుకోండి. మనం ఈరోజు ఉదయమే, నిన్న అడిగారు నన్ను ధర్మ సందేహాల్లో, స్వామి సంవత్సరం క్రితం మీరు చెబితే నేను పూజ చేసుకున్నాము కానీ మా అమ్మాయికి పెళ్లి కాలేదు అంటే నేను చెప్పా, మరి నా ఫీజు వాపసిస్తానమ్మా నీకు, అదే కదా కావలసింది. కాదండి, కాదు. పూజలో లోపమా, వ్యక్తిలో లోపమా, అనుష్ఠానం చేసిన బ్రాహ్మణుడిలో లోపమా, ఎక్కడ లోపం ఉంది? దీనికి సమాధానం శంకర విజయంలో విద్యారణ్య భగవత్పాదుల వారు చెప్తారు. మీరు చదవండి, మాధవీయ శంకర విజయం 2వ సర్గ. ఆర్యాంబాదేవి కూడా ఇలాగే పూజలు చేసి 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 చివరికి శివగురువు విసిగెత్తిపోయి, ఈ వృషాచలేశ్వరుడికి దయలేదు, మనకు సంతానము కాదు, అసలు దేవుడు ఉన్నాడంటావా అన్నాడు రాత్రి పడుకునే సమయంలో. ఎవరు? మహత్తరమైనటువంటి పండితువరేణ్యుడైనటువంటి శివగురువు. ఆర్యాంబాదేవి, స్వామి ఏం మాట్లాడుతున్నారు, ఇన్ని పూజలు చేశామే ఫలితము రాలే? ఎందుకంటే మనం అందరం చాలా ఇది రోజు వింటూ ఉంటాం, మేము చాలా పుణ్యాత్ములమండి, మాకు తెలిసి ఎవ్వడికి అన్యాయం చేయలేదండి, కానీ ఎప్పుడు దుఃఖమేనండి. నీకు తెలిసి ఈ జన్మలో ఎవ్వడికి చెయ్యకపోవచ్చు, కానీ ఇది ఈ జన్మదే కాదే, గత జన్మ ప్రాభవం కదా. గత జన్మ అని చెప్పటానికి కూడా వీల్లేదు. జన్మ జన్మల ఒక జన్మంబని ఒక్క చావనియు మాకో లెక్కయా, ఎన్ని నారక కూపంబుల దొర్లినారము, యసారమైన ఈ సంస్కృతిన్ సుఖముంగానక మొండివై బ్రతుకు మంచు నిర్దయాస్వాంతవై మానుదుటన్ లిఖించితివే మాతా రాజరాజేశ్వరి. తెలంగాణ ప్రాంతంలో జనగాము దగ్గర చుంచన్నకోట అనేటువంటి చిన్న గ్రామంలో నిరంతర భువనేశ్వరి మంత్ర అనుష్ఠానంతో తీవ్రమైనటువంటి వ్యాధిని అనుభవించి క్షేత్ర సన్యాసం స్వీకరించి బ్రతికినంత కాలము భువనేశ్వరి సేవ తప్ప ఏమీ తెలియనటువంటి మహాశతావధాని అయినటువంటి శ్రీ విఠాల చంద్రమౌళి శాస్త్రి గారు కన్నీటి పర్యంతమై అమ్మ దగ్గర మాట్లాడుతూ చెప్పిన పద్యం ఇది. అద్భుతమైనటువంటి ఒక జన్మంబని ఒక్క చావనియో మాకో లెక్కయా, ఎన్ని నారక కూపంబుల దొర్లినారమో, ఎన్ని నరకాలు అనుభవించొచ్చాం. యసారమైన ఈ సంస్కృతిని సుఖమున్గానక మొండివై బ్రతుకు మంచో. కష్టాలు వస్తాయి. రాముణ్ణి కన్నటువంటి దశరథుడికి తలగొరివి పెట్టిన యోగ్యత పొందలేదు. కరోనా సమయంలో అడిగారు, మా నాన్నను చివరి చూపు చూడలే, నువ్వే కాదు రాముడు కూడా చూడలే.
ఆ రోజు కరోనా లేదు, కానీ రాముడు చూడలే. రాముడికే తప్పలే, నువ్వేమిటి నేనేమిటి, మన బ్రతికెంత, మన విలువెంత, మన ఎంత చెప్పండి, మనం ఎంత చూసుకోండి, పోల్చి సమన్వయం చేసుకోండి రామాయణ భారత భాగవత గాథలను మీ జీవితంతో. దిక్కుమాలినటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఇవి చూస్తూ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, దయచేసి చెబుతున్నాం ఈ మాట. సమయాన్ని కాపాడుకునే ప్రయత్నం చెయ్యండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నన్ను కూడా మీ సంవాదంగా సంప్రదాయంగా దేవాలయ పవిత్ర ప్రాంగణంలో గురు శిష్య స్వరూపంగా అధ్యాత్మ విద్యను అనుష్ఠించాలే కానీ ఇది కాదు. కాబట్టి ఈ కర్మ ప్రభావాలు దుష్కర్మ ప్రభావాలు మనం ఏమిటి, మన జన్మ ఏమిటి, అదే రాముడికి దక్కలే. ఎక్కడో పుట్టాడు తెలియదు, పక్షి జటాయువు, వాడికి పుణ్యకర్మ చేశాడు అంత్యేష్టి, వాడికి ప్రాప్తం ఏమిటో చెప్పండి. అందుకే ఇవేవి కాదు. కాబట్టే ఇక్కడ వేదోక్తమైనటువంటి కర్మ నాడైనా నేడైనా ఫలితం వస్తుంది, ఫలితం వచ్చి తీరుతుంది. జ్ఞాన సరస్వోత్తరం చేయించి వెంటనే మా అమ్మాయికి ఐఐటిలో మార్కులు రావాలంటే కాదే, వస్తాయి. చెయ్యండి. ఈ పూజా ఫలితం, నమస్కారం చేసినటువంటి ఫలితం ఎక్కడికి పోదు. ఓపిక పెట్టండి, సహనం. ఎన్ని కష్టాలు నిన్ను పీడిస్తూ ఉంటే భగవంతుడు నిన్నంత దగ్గర చేసుకుంటున్నాడు అని అర్థం చేసుకుంటే ఇక దుఃఖానికి ఎక్కడ చెప్పండి, దుఃఖమే ఉండదు. ఇంకా దుఃఖం ఎక్కడిది? అందుకే పరిపూర్ణమైనటువంటి కర్మ యొక్క ఫలితం ప్రజాపత్య పురుషుడు వచ్చి ఆ పాయసాన్ని తెచ్చిచ్చాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్పాను అంటే, శ్రీరామ అవతార ప్రాదుర్భావానికి కారణమైనటువంటి మహనీయుడైనటువంటి మహర్షి తపమాచరించినటువంటి దివ్య ధాత్రి ఈ జగత్తులో ఏది అంటే, ఇంతకు ముందే మనం గురు పరంపరలో చెప్పుకున్నటువంటి మాట, ఋష్యశృంగపురవరాధీశ్వర తుంగభద్రా తీరవాసి విద్యాశంకర పాద పద్మారాధక శ్రీమజ్జగద్గురు. ఇవన్నీ ఏమిటి? అక్కడ చెప్పినటువంటి బిరుదులు అనుకోవద్దు మీరు. శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య పదవాక్య ప్రమాణ పారావారపారీణ యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణా ధ్యాన సమాధ్యష్టాంగ యోగ అనుష్ఠాన నిష్ఠ తపశ్చక్రవర్తి అనాద్య విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త. ఇవన్నిటికీ ఏదో మాటలు కాదు, ఇవన్నీ సంస్కృత సమాసాలు కాదు, ఇవేవి కూడా ఆ పీఠము నందు అధిష్ఠించినటువంటి గురుదేవుల యొక్క పరంపరాగతంగా వస్తున్నటువంటి వారి చరిత్ర ఈ బిరుదావళి మొత్తం కూడా. ఋష్యశృంగుడు ఎప్పుడైనా చదవండి మహాభారతం, రామాయణం బాలకాండలో కొంత చరిత్ర వస్తుంది ఋష్యశృంగుల వారిది. మహాభారతంలో ఇంకెక్కువ వస్తుంది ఋష్యశృంగ చరిత్ర, చదవండి. స్త్రీ పురుష భేదం తెలియనటువంటి మహనీయుడు, ఆయన తపమాచరించిన ధాత్రి. అందుకే ఆదిశంకర భగవత్పాదుల వారు పశ్చిమ సహ్యాద్రి పర్వత పంతుల్లో అలా మండనమిశ్రాది ఆ సురేశ్వరాచార్య పట్టానిచ్చి శిష్యులతో అలా మధ్యాహ్న కాలంలో నడుస్తూ పోతున్నప్పుడు ఆ తుంగానది తీరాన మిట్ట మధ్యాహ్న సమయాన ఒక సర్పము నీడలో కప్ప ప్రసవించేటువంటి అద్భుతమైన దృశ్యాన్ని చూచి గర్గుర్పాటు కలిగింది ఆయనకు.
పరస్పర విరోధం కలిగినటువంటి రెండు జీవులు విరోధాన్ని మానివేసి ఇంత సఖ్యతగా ఉండడమేమిటి? మహనీయులు తపస్సు చేస్తే ఆ ప్రాంతంలో విరోధం ఉండదు. విరోధం, కుళ్ళు, కంపు, ఈ ఈర్ష్య, ద్వేషాలు ఇవేవి ఉండవు. మహనీయులు తపస్సు అలా ఉంటుంది. అందుకే శంకరులకు సందేహం కలిగి అమ్మని అడిగాడు, ఉభయ భారతిని, అమ్మా ఏమిటి ఈ విచిత్రం? అప్పుడు ఆ తల్లి చెప్పింది, నాయనా ఇది సాధారణమైన భూమి అనుకుంటున్నావా? ఇది సాధారణమైనటువంటి భూమి కాదు. ఇది శ్రీరామ అవతార ప్రాదుర్భావ విశేషానికి కారణభూతమైనటువంటి ఋష్యశృంగుడు నడయాడిన దివ్య ధాత్రి ఇది నాయనా. అందుకే ఇక్కడ వైరభావం ఉండదు, ద్వేషభావం ఉండదు. కాబట్టే గుర్తుపెట్టుకోండి, ఏ దేశంలో ద్వేషము, ఏ దేశంలో భయము, ఏ దేశంలో సర్వజన సామరస్యపూర్వకమైనటువంటి శాంతి, ఏ దేశంలో సనాతన ధర్మము, ఏ దేశంలో అద్భుతమైనటువంటి మానవత్వ విభూతులు పరిమళిస్తాయో అటువంటి దివ్యధాత్రి ఈ ప్రపంచంలో ఒకే ఒక్కటి, అది మన భారత భూమి మాత్రమే. కాబట్టే ఔరంగజేబు వచ్చినా ఇంకా ఎవడొచ్చినా మనమందరం బాధించబడ్డాము, సంహరించబడ్డాము. కానీ మనం ఎవ్వడి మీదికి వెళ్ళి దండయాత్ర చేసి ఎవ్వడిని దోచుకోలేదు, ఏమీ తీసుకోలేదు. కాబట్టే నాటి నుండి నేటి దాకా మరల హిమాలయ శిఖరం ఎంత ఎత్తో ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇది మనం చేస్తున్న గొప్పతనం కాదు, మన మహనీయులు మనకిచ్చినటువంటి. అందుకే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయకాః. 7 మోక్షధామములు భగవంతుడు నడయాడాడు. భగవద్ దర్శనాన్ని పొందినటువంటి మహర్షులు నడయాడారు. మన 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 జాతి, మన చరిత్ర ఒకసారి చదవండి. ఉత్తర భారతదేశం ఏమిటి, దక్షిణ భారతదేశం ఏమిటి? కాశీ నగరాన్ని విడిచిపెట్టి రావటానికి అగస్త్యుడు ఎంత ఇబ్బంది పడ్డాడు, ఎంత దుఃఖపడ్డాడు. ఆ మహర్షి ఇటు వచ్చి చేసినటువంటి సేవ అద్భుతమైన సేవ కాదా? మహర్షులు అడుగుపెట్టి తమ తపస్సుకు నిదర్శనంగా ఏర్పాటు చేసినవే క్షేత్రాలు, భగవంతుడు అవతరించినవే దివ్య ధామాలు. అందుకే ఇది పవిత్ర భూమి. ఈ భూమి యొక్క గొప్పతనం ప్రపంచంలో మీరు ఇంకెక్కడ కూడా మీరు పొందలేరు. అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, నేను అన్నీ తిరిగి వచ్చాను, కానీ అందంగా ఉండవచ్చు, నిన్ను మోహ పెట్టవచ్చు, నిన్ను ప్రలోభ పెట్టవచ్చు, నీ శరీరానికి సుఖ స్పర్శను అందించవచ్చు, నీ మనస్సుకు లావణ్య అనుభూతిని అందించవచ్చు. కానీ అవన్నీ ఒక్కటి మాత్రం నీకు ఇవ్వలేవు. ఏమిటి అంటే మోక్షమనేటువంటి స్థానాన్ని మాత్రం అవేవి నీకు ఇవ్వలేవు. గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ పుట్టాలి, ఈ కట్టెలో కలవాలి, ఈ భూమిలో కలిసిపోవాలి. ఎక్కడైనా తెలుగు ప్రపంచంలో మరల ఇక్కడికి వచ్చి కలిసిపో, ఈ భూమిలో కలిసిపో. ఎందుకు అంటే ఈ పరంపర, ఈ సంస్కృతి, గురు పరంపర. ఇంతకు ముందే చెప్పా, సదా శివ సమారంభం. ఏం పరంపర అండి? అసలు ఎవరికైనా ఉందా ప్రపంచంలో? తిరిగి చూస్తే ఏం చరిత్ర వీళ్ళవి? 2000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, ఇదే వీళ్ళ చరిత్ర. మా చరిత్ర అది కాదు. మాకు మన్వంతరాలే లెక్క. ఇది స్వయంభువ మన్వంతరం. మా బ్రహ్మదేవుడి లెక్క చెప్తే మీ గుండెలు పగులుతాయి, మా లెక్కలు చెప్తే మీ బొక్కలు విరుగుతాయి. తెలంగాణ భాషలో చెప్పాలంటే
ఇది ఇలా చెబితేనే అర్థమవుతుంది. ఈ లెక్కలు ఇవి మీ సైంటిఫిక్ అందనిటువంటివి, జ్ఞానజ్యోతికి అందేటువంటి లెక్కలు ఇవి. సదాశివుడు మొట్టమొదటి గురువు, పూర్వేషామపి గురువు. పతంజలి అంటాడు యోగ సూత్రంలో, మొదటి గురువు ఆయనే, ఈశ్వరుడు. ఆయనకు నారాయణుడు, నారాయణుడికి ఇక్కడ మరల మీరు భేదాలు పెట్టొద్దు దయచేసి. ఎందుకంటే నారాయణుడు అని చెప్పగానే వెంటనే ఎవడో ఒక విధవ ఫేస్బుక్లో క్లిప్పు పెడతాడు, పెట్టి వాడు ఒక వాగుడు వాగుతాడు. ఏమిటి అంటే, చూసారా వీళ్ళు రూపాయివాదులు, ఈ రూపాయివాదులు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి. దయచేసి అందరూ కూడా రామనామం రాయడం కూడా కాదు, ఫేస్బుక్లో కూడా రాయండి. సనాతన ధర్మాన్ని ఖండించే వాడిని అడ్డంగా ఖండించండి. ఎవడైతే మన శంకర సంప్రదాయ గురువులను విమర్శిస్తున్నారో వారికి బుద్ధి చెప్పేట్టుగా ప్రవర్తించండి. అది కూడా మీరు చేసే ధర్మ ప్రచారమే, గుర్తుపెట్టుకోండి. అది కూడా ధర్మ ప్రచారం అవుతుంది. అది కూడా చెయ్యండి దయచేసి. అంతేగాని మాకెందుకులే అని ఉపేక్ష భావాలు వద్దు. చాతనైతే ఖండించండి, లేకపోతే చూడకుండా దాన్ని షట్ ఆఫ్ చేసి మూసేయండి. అంతే, రెండే పద్ధతులు. మన ధర్మంలో, శంకర ధర్మంలో ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం పంచదేవానుస్మరే నిత్యం మహాపాతక నాశనం. మనకు ఎవరైనా ఒకటే, శివుడు పైకి వెళ్ళినా నారాయణుడు కిందికి వచ్చినా, నారాయణుడు పైకి వెళ్ళినా మాకేం పోయింది లేదు. నారాయణ సమారంభం అని చెప్పుకున్నా మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కాబట్టి సదాశివుడు నారాయణుడు, నారాయణుడికి బ్రహ్మ, బ్రహ్మకు వశిష్ఠుడు, వశిష్ఠుడికి శక్తి, శక్తికి పరాశరుడు, పరాశరుడికి వ్యాసుడు, వ్యాసుడికి శుకుడు, శుకుడికి గౌడపాదుల వారు, గౌడపాదుల వారికి గోవింద భగవత్పాదులు, గోవింద భగవత్పాదుల వారికి శంకర భగవత్పాదులు, శంకర భగవత్పాదుల వారికి సురేశ్వర, తోటక, హస్తామలక, పద్మపాదాది నలుగురు శిష్యులైతే ఆ నలుగురు శిష్యుల్లో దక్షిణం వైపు తస్య యజురేవ శిరః అనేటువంటి వాక్యమును బట్టి యజుర్వేదాన్ని ప్రధానంగా చేసి అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యాన్ని అనుభవంగా పొందినటువంటి పూర్వ సిద్ధాంత కర్మకర్త అయినటువంటి పూర్వమీమాంస ప్రవర్తకుడైనటువంటి మండన మిశ్రుణ్ణి జయించి సురేశ్వరుడు అనేటువంటి పట్టా ఇచ్చి, అటువంటి పట్టా ఇచ్చినటువంటి ఆ సురేశ్వరుడిని మొట్టమొదటి పీఠంగా, ఎక్కడైతే కప్పకు పాముకు కూడా వైరం లేనటువంటి భూమి యందు ఎప్పుడైతే సంచారం చేసినారో అప్పుడు అక్కడే ఒక అద్భుతమైనటువంటి పీఠాన్ని సంస్థాపన చేసి, అదే రోజున ఇది దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి పీఠము, ఇది శృంగేరి శారదా పీఠము అనేటువంటి పేరుతో ఆనాడు శంకర భగవత్పాదుల వారు స్థాపన చేసి మఠాంనాయ శాసనం అనేటువంటి గ్రంథాన్ని లిఖించి అస్మత్ పీఠే సమారూఢ పరివ్రాడు ఉక్త లక్షణ అహమేవేతి విజ్ఞేయ యస్య దేవ ఇతి శ్రుతే అనేటువంటి మఠ ఆమ్నాయ అనుశాసనాన్ని ఆధారం చేసుకొని ఆ పీఠమునందు తనతో వాదించి ఓడినటువంటి సురేశ్వరుడిని పెట్టినాడు. అందుకే 4 ఆమ్నాయములు, 4 ఆమ్నాయ పీఠములు. ఇది సార్వభౌమ పీఠం, ఇది సమ్రాట్ పీఠం, ఇది అద్భుత పీఠం, ఇది సనాతన పీఠం, ఇది సనాతన ధర్మ దిక్సూచి. ఇది సురేశ్వరుడు మొట్టమొదటి పీఠాధీశ్వరుడు. ఆ వరుసలో సింహగిరి, బోధగిరి ఇటువంటి మహనీయులు వచ్చి, భారతీకృష్ణ తీర్థులు లంబికా యోగంతో అద్భుతమైనటువంటి సాధన చేసిన మహనీయులు విద్యాశంకర స్వాముల వారు. వారి శిష్యులు మీకు విద్యారణ్య భగవత్పాదుల వారు. ఆ విద్యారణ్య భగవత్పాదుల యొక్క పరంపరలో మరల ఉగ్ర నరసింహ భారతి మహాస్వామి వారు, కాకరకాయ స్వామి అని ఆయనకు పేరు. ప్రహ్లాద వరదో దేవో యో నృసింహ పరోహరి నృసింహోపాసకం నిత్యం తం నృసింహ గురుం భజే. ఆయన ధ్యాన శ్లోకం. ఆయన ఉగ్ర నరసింహుడి ఉపాసకుడు. ప్రతి నిత్యము కాకరకాయ రసము, కాకరకాయలు మాత్రమే తిని తపస్సు చేసినటువంటి మహనీయుడు
ఆ మహానుభావుడు ఉగ్ర నరసింహ భారతి అని, ఆయన శిష్యుడు శ్రీ సచ్చిదానంద శివాభినవ్య నృసింహ భారతి మహాస్వాముల వారు. చాలా అద్భుతమైనటువంటి అవతారం అది. ఆయన దేశ సంచారం చేస్తూ కేరళ వెళ్ళగానే ఆ పూర్ణానది ఒడ్డున ఆర్యాంబాదేవి దర్శనమిచ్చింది ఆయనకు. నాయనా శంకర అని ప్రశ్నించింది. అమ్మా అన్నాడు ఆయన, నాయనా శంకర, ఈ జాతి మరిచిపోతున్నదిరా శంకరుడిని. ఇదిగో ఇక్కడే నాయనా నువ్వు పుట్టింది, ఇగో ఇదే ప్రదేశం అని సచ్చిదానంద శివాభినవ్య నరసింహ భారతీ స్వాముల వారికి ఆర్యాంబాదేవి కేరళలో దర్శనమిస్తే వెంటనే అప్పుడు శంకర జన్మస్థలంగా అక్కడ పీఠాన్ని స్థాపన చేసి ఈ రోజున మీరు చూస్తున్నటువంటి పీఠం ఏదైతే ఉన్నదో, కాలడి ఏదైతే ఉన్నదో, కాలడిలో శంకర భగవత్పాదుల యొక్క అవతారం వచ్చింది అని చూపినటువంటి మహనీయ పీఠాధీశ్వరులు శ్రీ సచ్చిదానంద శివాభినవ్య నరసింహ భారతి మహాస్వాముల వారు. అక్కడే వారు సంస్కృత విద్యాపీఠ స్థాపన చేసి అక్కడి నుంచి మొదలైంది భారతదేశానికి ఒక సువర్ణమైనటువంటి దశ. అందుకే శ్రీ సచ్చిదానంద శివాభినవ్య నృసింహ భారత్యభిధాన్ యతీంద్రాన్ విద్యానిధీన్ మంత్రనిధీన్ సదాత్మనిష్టాన్ భజే మానవ శంభురూపాన్. వాళ్ళందరూ కూడా సాక్షాత్తు మానవ శంభురూప స్వరూపమే. వారి శిష్యులు మహానుభావుడు. ఈ ఒక్కొక్క జగద్గురువుల చరిత్ర మీకు చెప్పాలి అంటే చాలా సమయం పడుతుంది. వారి శిష్యులే సదాత్మ ధ్యాన నిరతం విషయేభ్య పరాంముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతీం. మహానుభావుడు. ఆ కథ వింటే రోమాలు లేచి నిలబడతాయి. కష్టమని మీరంటారా? ఒకసారి శృంగేరి భారతి అనే చిన్న పుస్తకం చదవండి, కన్నీళ్ళు వస్తాయి. సచ్చిదానంద శివాభినవ్య నరసింహ భారతీ స్వామి వారు ఉన్న కాలంలోనే గోపాల శాస్త్రి గారు మహనీయ పండితుడు. ఆయనకు సంతానము 12 సార్లు సంతానం కలిగి పురిటిలోనే పోయేవారు. ఆ తల్లి ఘోష చెప్పండి ఇక మీకు. 9 నెలలు మోయటం, శిశువు బయటికి రావడం, ప్రాణం పోవడం. ఆ తల్లిదండ్రులు దుఃఖపడి జగద్గురువుల దగ్గరకు ఆశ్రయిస్తే తీర్థయాత్రలు చేసి రమ్మని పంపిస్తాడు. తీర్థయాత్రలు చేసి బండి కట్టుకొని మరల శృంగేరి చేరుకున్న తరువాత ఆవిడ గర్భవతి అవుతుంది. అప్పుడు ఆవిడ శారదాదేవికి మొక్కుకుంటుంది, అమ్మా శారదా, ఈ బిడ్డ నీ బిడ్డ, బతికాడు నీ బిడ్డ, పోతే నేను కూడా ఉండనిక. నీ బిడ్డను కాపాడుకుంటావో, నీ బిడ్డను ఏం చేసుకుంటావో నీ ఇష్టమంటే అప్పుడు పుట్టినటువంటి మహానుభావుడే 13వ సంతానంగా ఆయనే చంద్రశేఖర మహాభారతి స్వామి వారుగా పీఠాన్ని అధిష్ఠించారు. సదాత్మ ధ్యాన నిరతం. ఆయన ఫోటో చూస్తే మీరు చూడండి, ఆ కళ్ళు ఎంత తేజస్సుగా ఉంటాయో. ఎప్పుడూ ఆత్మనిష్ఠుడిగా చంద్రమౌళీశ్వర అభిషేకం చేస్తూ అలా ఆగిపోయేవాడు, సమాధిలోకి వెళ్ళిపోయేవాడు. ఇంతకుముందు నేను చెప్పానే, యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ఈ సమాధి స్థితి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన, ఈ 7 స్థితులు దాటితే 8వది సమాధి. ఈ సమాధిలోకి వెళ్ళిపోయేవాడు ఆయన. మరల 10 రోజుల తర్వాత బయటకు వచ్చేది. అంతటి వైరాగ్య భావ పరిపూర్ణుడు. వారి కాలంలోనే పీఠము కాస్త సంచారము లేక కొన్ని ఇబ్బందులు పడ్డది.
ఎందుకంటే జగద్గురువులు బయటికి వెళ్ళేవారు కాదు, వారికి ఇచ్చ లేదు బయట. వారు పరిపూర్ణమైనటువంటి ఆత్మారాముడు, ఆప్తకాముడు, పరిపూర్ణమైన వేదాంత లక్షణములను అనుభవంలో అనుభవించినటువంటి మహనీయుడు. అబ్బా, చాలా బాగా వేదాంతం చెబుతారే అని మీరు అనకండి. వేదాంతం చెప్పడం కంటే వేదాంతం అనుభవించడంలోనే గొప్పతనం ఉంది, గుర్తుపెట్టుకోండి. బాగా చెప్పేవాడు బాగా అనుభవించలేడు వేదాంతాన్ని, గుర్తుపెట్టుకోండి. వాడు వేదాంతాన్ని అనుభవించాడంటే ముందు సెట్టప్ అయ్యేదే నోరు. ఇక తర్వాత ప్రవచనాలు ఉండవు, వ్యాఖ్యానాలు ఉండవు, గ్రంథాలు ఉండవు, గ్రంథాలు వ్రాయటాలు ఉండవు, పుస్తక పఠన. మహనీయుడు చంద్రశేఖర భారతి మహాస్వాముల వారు చాలా అద్భుతమైనటువంటి పీఠాధీశ్వరులు. వారి తరువాత వారు మహాలయ అమావాస్య వచ్చేది ఇప్పుడు, తరువాత మనకు భాద్రపదంలో వచ్చేది. ఆ మహాలయ అమావాస్య రోజున తుంగానదిలో బ్రాహ్మీ ముహూర్తంలో వెళ్ళి శరీరాన్ని విడిచిపెట్టారు. అంటే శరీరాన్ని కావాలి అని తన యొక్క బ్రహ్మ ఆ కపాలం ఏదైతే ఉందో కపాల భేదనం చేసి సిద్ధి పొందిన మహనీయుడు. వారి శిష్యులే అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు. చాలా అద్భుతమైనటువంటి శాస్త్ర పాండిత్య వైభవం కలిగినటువంటి తపశ్చక్రవర్తులు వీరు, అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు. వారి కాలంలో శృంగేరి పీఠం ఆ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారే ఈ నల్లకుంటలో ఉన్నటువంటి మన శంకర మఠాన్ని ఇప్పుడు మీరు చూస్తున్న శారదాదేవి ప్రతిష్టాపన చేసినటువంటి వారే అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు. మీకు నల్లకుంట శంకర మఠంలో ఉన్న శారదా అమ్మవారిని చూస్తే అభినవ విద్యాతీర్థ స్వామి వారిని చూసినట్టే లెక్క, అంత తేజస్సుగా ఉంటుంది. అభినవ విద్యాతీర్థ స్వాముల వారు ఎక్కడికి వెళ్ళి ప్రతిష్టాపన చేసినా అక్కడ అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఏమి వైభవమో తెలియదు. గుంటూరులో, సంపత్ నగర్లో, మన హైదరాబాదులో ఇప్పుడు నల్లకుంట శంకర మఠానికి విద్యానగర్ అనే పేరు వచ్చి అక్కడ శంకర మఠం నల్లకుంట ఏర్పడి దాని చుట్టూ ఐఐటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఏర్పడి చదువులకు ఆవాసమైంది అంటే ఆ చలువ ఎవరిది అంటే అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి యొక్క తపశ్శక్తి దానికి కారణం. దానివల్లనే వారి శిష్యులు మధ్యప్రదేశ్లో క్షిప్రా నది ఒడ్డున ఓంకారేశ్వర దివ్య ధామంలో ఆ క్షిప్రా నది ఒడ్డున వెళ్ళి ఆశ్రయిస్తే అటువంటి వారికి సన్యాసాశ్రమ స్వీకారాన్ని చేయించి వారికి సీతారామాంజనేయులు అనే పేరును తీసివేసి భారతీ తీర్థ అనేటువంటి పేరును ఇచ్చి సన్యాసాశ్రమ స్వీకారాన్ని చేయించిన తరువాత 36వ పీఠాధీశ్వరులుగా భారతీ కరుణాపాత్రం, భారతీ పదభూషణం, భారతీ పదమారూఢం, భారతీ తీర్థమాశ్రయే వారే భారతీ తీర్థ మహాస్వాముల వారు. ఇక భారతీ తీర్థ మహాస్వాముల వారి గురించి నేను చెప్పాల్సింది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు వెళ్తే చూడొచ్చు. ఈ రోజున భారతదేశం మొత్తం మీద తపశ్చక్రవర్తి, అసలు తపస్సు అంటే ఏమిటి అర్థం? అతను గొప్ప తపస్సు చేశాడండి. ఏమిటి తపశ్శబ్దానికి అర్థం? తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం అన్నప్పుడు ఇక్కడ తపశ్శబ్దాన్ని తిలక వ్యాఖ్యానకారుడు చెప్తాడు. తపస్వాధ్యాయ నిరతం ఏమిటి తపస్సు? మనసశ్చ ఇంద్రియాణం ఐకాగ్ర్యం పరమం తప ఉచ్యతే. మనస్సును ఇంద్రియములను ఏకీకృతం చెయ్యటమే తపస్సు. అట్టి తపస్సులో నిష్ణాతులు తపశ్చక్రవర్తులు ఈ రోజున భారతదేశం మొత్తం మీద ఒక్కరే అని గర్వంగా మనం చెప్పుకోవచ్చు.
వారే భారతీ తీర్థ మహాస్వాముల వారు. అసలు మీరు చూడొచ్చు వారి యొక్క అద్భుతమైనటువంటి, మీరు ఇప్పుడు శృంగేరి వెళ్తే ఆ చంద్రమౌళీశ్వర పూజ చేసిన తరువాత ఒక్క 10 నిమిషాలు మీకు దర్శనమిస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే వారు శిష్య స్వీకారం చేశారో, శృంగేరి పీఠానికి ఒక సంప్రదాయం ఉంది. జగద్గురువులు ఉత్తరాధికారులను నిర్ణయించిన తరువాత మహాసన్నిధానం వారు అంతర్ముఖులు కావటం. ఇప్పుడు పరిపూర్ణంగా అంతర్ముఖత్వంలో ఉన్నారు. నేను చాలా అంటే ఈ రోజున ఇక్కడ నేను కూర్చొని ఈ 4 మాటలు మాట్లాడే యోగ్యతను నేను పొందాను అంటే దానికి మా గురువుగారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఒక కారణమైతే, మా గురువుగారు తీసుకువెళ్ళి నన్ను భారతీ తీర్థ మహాస్వాముల వారి చరణాల దగ్గర పడవేశారో వారి అభయ అస్తమే ఈ రోజున నన్ను ఇక్కడ కూర్చొని మాట్లాడిస్తోంది. అంతే. అసలు అద్భుతమైనటువంటి స్వరూపము మహాభారతీ తీర్థ స్వాముల వారిది. ఎన్ని శాస్త్రములు, వేదమా, తర్కమా, మీమాంసనా, ఏది కావాలి మీకు? 4 వేదముల యందు, 6 శాస్త్రముల యందు నిష్ణాతులు భారతీ తీర్థ మహాస్వాముల వారు. లౌకికమైనటువంటి వ్యవహారములకు పూర్తి దూరం, అలౌకికమైనటువంటి దివ్యానుభూతిలో నిరంతరం సంచారం చేసేటువంటి వారు. అటువంటి స్వామివారి యొక్క హృదయము నుండి ఆవిర్భూతమై ఏడుకొండల వెంకటాచలపతి యొక్క దివ్య క్షేత్రమునందు ప్రాదుర్భవించి జూలై 24, 1993 శ్రావణ మాస శుక్లపక్ష పంచమి నాడు శివసుబ్రహ్మణ్య అవధాని దంపతుల గర్భమున పడి ఉదయించినటువంటి అనితర సాధ్య అద్భుత తపశ్చక్రవర్తి వరేణ్యులు వర్తమాన పీఠాధీశ్వరులు ఈ రోజున వర్ధంతి మహోత్సవాన్ని, 33వ వర్ధంతి మహోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి అస్మత్ గురువరేణ్యులైనటువంటి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వాముల వారి యొక్క దివ్య చరణములను ఈ రోజున అహం బ్రహ్మాస్మి సంస్థ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ చక్కటి వేదిక యందు మనం సంస్మరించుకునేటువంటి భాగ్యమును పొందాము. నిజానికి ఈ రోజు నేను శృంగేరి వెళ్ళాలి, కానీ గతంలోనే విధుశేఖర భారతి స్వామి వారు నాతో మాట్లాడేటప్పుడు చెప్పారు, మీరు అందరూ వచ్చేట్టుగా ప్రతి వర్ధంతి మహోత్సవానికి శృంగేరి రాకండి, మీరు మీ ప్రాంతాలలో ఉండి ప్రవచనం చెప్పగలిగితే అది శృంగేరి పీఠానికి వచ్చినటువంటి సేవ అయిపోతుంది అని చెప్పారు. అందుకే నేను వెళ్ళడం మామూలుగా వర్ధంతి సమయంలో వెళ్ళకుండా అందరం వెళ్ళి అక్కడ కూర్చుంటే ఇక్కడ ఎవరు చెప్పాలి? ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. అందుకే అహం బ్రహ్మాస్మి వారు పిలవగానే నేను మొన్ననే విదేశీ పర్యటన చేసి అక్కడ భాగవత సప్తాహాలు చేసి ఇక్కడికి వచ్చాను. అందుకే ఈరోజు శ్రావణ మాస శుక్లపక్ష పంచమి నాగపంచమి రోజున అవతరించినటువంటి మహనీయులు విధుశేఖర భారతి. ఈ పేరు చాలా గొప్ప పేరు. ఎందుకంటే భారతీ తీర్థ మహాస్వాముల వారికి పరమేష్టి గురువులు చంద్రశేఖర భారతి మహాస్వాముల వారు. ఆ చంద్రశేఖర భారతి స్వాముల వారి యొక్క పేరులో ఉన్నటువంటి చంద్ర అనేటువంటి పదాన్ని మరల పెడితే గురువు పేరును పిలవటం అనేటువంటిది సంప్రదాయానికి తగినది కాదు. కాబట్టి ఆ చంద్ర అనేటువంటి పదానికి పర్యాయ పదమైనటువంటి విధు అనేటువంటి నామాన్ని స్వీకరించి విధుశేఖర భారతి అనేటువంటి నామాన్ని భారతీ తీర్థ మహాస్వాముల వారు 2015లో వారికి పీఠాధిపత్యం ఇచ్చినప్పుడు అనుగ్రహించడం జరిగింది. ఒక గురువు యొక్క తపశ్శక్తికి నిదర్శనం ఎవరు అంటే వారి శిష్యులు. భారతీ తీర్థ మహాస్వాముల వారి యొక్క తపశ్శక్తికి నిదర్శనం ఏమిటి అంటే విధుశేఖర భారతి మహాస్వాముల వారి యొక్క వారిని చూస్తే మీకు అర్థమైపోతుంది.
అందుకే ఆ శ్లోకం కూడా మనం అందరం అన్నాం, విద్యా వినయ సంపన్నం వీతరాగం. ఎంత అద్భుతమైనటువంటి మాట. అంటే పీఠాధీశ్వరుల యొక్క చాలామంది అడుగుతారు, మేము శృంగేరి వెళ్ళొచ్చా, మాతో మాట్లాడుతారా స్వామివారు? ఎందుకు మాట్లాడరు? కొద్దిగా మీరు రికమెండేషన్ చేయండి నన్ను అడుగుతారు. శృంగేరిలో జగద్గురువులతో మాట్లాడడానికి రేషన్లు అక్కర్లే. అలా అనుకోవటం మీ అజ్ఞానం, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా శృంగేరికి వెళ్ళవచ్చు. ఉదయం 10 గంటలకు గురుభవనంలో స్వామివారు వచ్చి కూర్చుంటారు. లైన్లో వెళ్ళండి, స్వామివారితో చక్కగా వంటి సమస్య మాట్లాడుకోండి. స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ శక్తితో ఇచ్చేటువంటి ప్రసాడే శారద విధుశేఖర భారతి మహాస్వాముల వారి రూపంలో. మీరు శారదాంబతో మాట్లాడాలంటే వారితో మాట్లాడండి. వారితో మాట్లాడితే అమ్మతో మాట్లాడినట్టే. మీ కష్టం, మీ నష్టం, మీ ఇష్టం, మీ తాపం గురువుల దగ్గరికి వెళ్ళి హాయిగా చెప్పుకోండి. ఆ గురు అనుగ్రహం అచంచలమైనటువంటి అవ్యాజమైన ప్రేమ. అసలు ఆ ప్రేమకు హద్దుందా? నేనే అనుకుంటా. ప్రపంచంలో నన్ను చూసి చాలామంది అబ్బా మిమ్మల్ని పట్టుకోవడం బాగా కష్టమండి, మా ప్రవీణే అంటాడు, అహం బ్రహ్మాస్మి, నేనే చాలా బిజీ. కాదు కాదు, మేమందరం చాలా ఓ చిన్న చిన్న మొలకలం. విధుశేఖర భారతి స్వామి వారిని చూసిన తర్వాత మేము అనుకునేది ఏమిటి అంటే, ఎంత కష్టం తెలుసా? ఉదయం 5 గంటలకు లేచి నిత్యానుష్ఠానం పూర్తి చేసుకొని దేవతా దర్శనాలు, లోకాని కోసం తపస్సు ఇవన్నీ చేసి మరల 10 గంటలకు వచ్చి 1000 మంది ఉన్నా 2000 మంది ఉన్నా అందరితో మాట్లాడి వారికి ఓపిగ్గా సమాధానాలు చెప్పి అందరికీ ప్రసాదాలు ఇచ్చి మరల 1 గంటకు మరల లోపలికి వెళ్ళిపోయి మాధ్యాహ్నిక అనుష్ఠానం చేసుకొని ఆ తర్వాత పిల్లలకు వస్తే వారికి పాఠం చెప్పి, మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ సనాతన ధర్మాన్ని అనుష్ఠించే పీఠములు చాలా తక్కువే. ఆధునిక పీఠములు చాలా ఉన్నాయి. కానీ సనాతన ధర్మానికి కంకణబద్ధమైనటువంటి పీఠం ఏదైనా ఉంది అంటే అది శృంగేరి శారదా పీఠం తప్పకుండా. అంతే. చతురామ్నాయ పీఠములు అంతే మీకు. ఎందుకంటే శృంగేరి జగద్గురువులు శృంగేరిలో ఎలా ఉంటారో హైదరాబాద్కు వచ్చినా అలాగే ఉంటారు. వారి దినచర్యలో మార్పు ఉండదు. అధ్యయనం, అధ్యాపనం, తపస్సు, అనుగ్రహం ఇవన్నీ ఇవ్వాలి వారు. ఇక్కడికి వచ్చినా పాఠం చెప్తారు. అందుకే వారు సంచారం చేసేటప్పుడు విజయయాత్ర అంటాం కదా, కేవలంగా 60 నుంచి 65 కిలోమీటర్ల 70 కిలోమీటర్ల వరకు మాత్రమే రోజు ప్రయాణం చేస్తారు. ఎందుకు? నిత్యానుష్ఠానానికి లోపం కలగకూడదు. నేను 2012-13లో భారతీ తీర్థ మహాస్వాముల వారు విజయయాత్ర చేసినప్పుడు మొత్తం వారి వెంట ఉన్న నేను. అప్పుడు శ్రీ వెంకటేశ్వర శర్మ గారు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి విధుశేఖర భారతి మహాస్వామి వారి యొక్క పూర్వాశ్రమ నామధేయం, వారికి పాఠం చెప్పేది విజయయాత్రలో కూడా మా ధర్మపురి సిద్ధి ఈ ప్రాంతాలంతా తిరిగారు. ఎక్కడికి వచ్చినా మధ్యాహ్నం పాఠం చెప్పకుండా ఉండేది కాదు. ఎందుకంటే శిష్యుల మీద అదే పద్ధతి విధుశేఖర భారతి స్వామి వారు. ఇప్పుడు విధుశేఖర భారతి స్వామి వారు భారతీ తీర్థ మహాస్వాముల వారి దగ్గర అధ్యయనము, తన దగ్గర ఉన్నటువంటి శిష్యులకు అధ్యాపనం రెండు చేస్తున్నారు. ఇవన్నీ చేసి మరల సాయంత్రం 5 గంటలకు మరల బయటికి వస్తారు. మరల భక్తులు వస్తారు అని వాళ్ళందరితో మరల మాట్లాడి అక్కడి నుంచి మరల 7:30-8 వరకు ఇవే సాగుతాయి. అయిపోయిన తర్వాత మరల సాయంకాల అనుష్ఠానం చేసుకోవడం. ఇంతలో మహాసన్నిధానం వారు చంద్రమౌళీశ్వర పూజ మొదలు పెడతారు. అక్కడికి రావాలి. అక్కడికి వచ్చి మరల అక్కడ వచ్చిన భక్తులతో మాట్లాడి ఇదంతా పూర్తయ్యేసరికి రాత్రి 10:30-11 మరల వారు ఎప్పుడు విశ్రమిస్తారో ఏం చేస్తారో అసలు ఈ దినచర్య చూస్తే కన్నులు బైర్లు గమ్ముతాయి. అందుకే పీఠాధీశ్వరులు కదా, వారికేమిటండి
వారు ఉన్నదే మనందరిని అనుగ్రహించడం కోసం. గుర్తుపెట్టుకోండి. ఎంత ఓపిక, ఎంత ప్రేమ, ఏమి కరుణ! ఆ శారదా పరమేశ్వరి కనుల యందు కనిపించేటువంటి అవ్యాజమైనటువంటి వాత్సల్యము భారతీతీర్థ మహాస్వామిలో వారిలో, విధుశేఖర భారతీ మహాస్వాముల వారిలో అలా గోచరిస్తూ ఉంటుంది. అందుకే మా అందరికీ కొండంత అండ ఏమిటి అంటే, మేము చాలా భయపడ్డాం భవిష్యత్ ఏమైపోతుందో. భారతీ తీర్థ స్వాముల వారి దగ్గరికి వెళ్తే, అంతకుముందు మేము స్వామివారి దగ్గరికి వెళ్తే మాకు కోరిక ఏమిటి అంటే, భారతీ తీర్థ మహాస్వాముల వారు 2 తిట్లు తిడితే నేను బాగుంటాను. అంత స్వతంత్రంగా మమ్మల్ని అనేటువంటి వారు. ఇప్పుడు అది కూడా మేము నోచుకోవట్లేదు. వారు అంతర్ముఖులు అయినప్పటి నుంచే పూర్తిగా అంతర్ముఖంగా ఉన్నారు. ఇప్పటికీ అనుకుంటున్నాం, ఒక్క మాట ఒక్కసారి ఏదైనా అంటే బాగుండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేము ఉంటాం. మా అందరికీ బలం, మా అందరి ప్రాణదరికి కొండంత అండ ఎవరు? విధుశేఖర భారతీ మహాస్వాముల వారు. ఎంత ఓపిక! ఈ రోజున అహం బ్రహ్మాస్మి సంస్థ ఈ జగత్తులో ప్రాదుర్భవించింది అంటే అది విధుశేఖర భారతీ మహాస్వాముల వారి యొక్క మానసరాజ హంస అహం బ్రహ్మాస్మి. గుర్తుపెట్టుకోండి. ఎన్ని విద్యాలయాలు, ఎంత సంస్కృత అధ్యాపనం, ఎంత అద్భుతమైనటువంటి సేవ! కార్గిల్ యుద్ధమైతేనేమి, లేకపోతే మొన్న జరిగినటువంటి దానికైతేనేమి, ప్రతి దానికి ఇక్కడ శృంగేరి శారదా పీఠం ఏదైతే ఉన్నదో ఏదో బయటికి ప్రదర్శించేటువంటిది కాదు. అంటే చిన్న పని చేసి పెద్దగా చెప్పుకునేటువంటిది కాదు. పెద్ద పెద్ద పనులు చేస్తూ కూడా కొన్ని రోజులుగా మేమే అప్పుడప్పుడు చెబుతూ ఉంటాం, ఇంకా సామాజిక మాధ్యమాల్లో మన పీఠం చాలా వెనుకబడ్డది గురువుగారు, కొంత చెయ్యండి స్వామి, కొంత చెయ్యండి. మేము వెళ్ళినప్పుడల్లా స్వామివారితో విన్నవించి ఈరోజు 33 సంవత్సరాలు వర్ధంతి మహోత్సవం. ఇన్నిసార్లు చెప్పామో ఇప్పటికీ. మా స్టేటస్లో వర్ధంతి అని పెట్టుకోగానే ఓ 5-6 మేధావులు ఫోన్ చేస్తారు, గురుగారు మీరు తప్పు పెట్టారండి, వర్ధంతి అని పొరపాటు తీసేయండి అని. ఇది నేను ఇప్పటికీ 20 ఏళ్ళ చెబుతూ వస్తున్నా. ఎన్నిసార్లు చెప్పినా ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, వర్ధంతి పీఠాధీశ్వరుల యొక్క జన్మ దివసమును వర్ధాపన మహోత్సవ విధిగా ధర్మసింధుకారుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు ధర్మసింధు అనేటువంటి గ్రంథంలో పుట్టినరోజు విషయాన్ని మీరు తీస్తే అత వర్ధాపన విధి అని ఉంటుంది. ఇక్కడ వర్ధంతి వృద్ధిధాతువు, వృద్ధిధాతువుతో ప్రయోగం ఇక్కడ. ఎందుకు వర్ధంతి అంటే పాత్రికేయుల యొక్క భాషలో దీన్ని పేపర్లు వచ్చిన తరువాత మహనీయులు ఎవరైనా చనిపోతే అది వర్ధంతిగా పిలవడం అనేటువంటిది జనసామాన్యంలో వచ్చింది. కానీ మైసూరు మహారాజ సంప్రదాయంలో కానీ, శృంగేరి పీఠ సంప్రదాయంలో కానీ మహారాజులు కానీ, పీఠాధిపతులు కానీ, యతీశ్వరులు కానీ పుట్టినరోజు అని జరుపుకోరు. వారి యొక్క జన్మ దివసమును వర్ధంతి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది సంప్రదాయం. అందుకే ఈ రోజున 33వ విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క వర్ధంతి మహోత్సవ విషయం. నాటి నుండి అవిచ్ఛిన్న గురు పరంపర కలిగిన అద్భుత దివ్య ధామం శృంగేరి శారదాపీఠం. అసలు ఈ రోజున శారదాపీఠ వైభవము అంటే శారదాపీఠంలో ఉన్నటువంటి మొత్తం మంది గురువుల యొక్క విషయాలను చెప్పుకోవాలి. ఒక విద్యారణుల వారి గురించి కొన్ని రోజులు చెప్పుకోవచ్చు, ఒక చంద్రశేఖర రోజులు చెప్పుకోవచ్చు, అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి యొక్క తపశ్చక్రవర్తుల గురించి మాట్లాడుకోవచ్చు, భారతీ తీర్థ మహాస్వాముల వారి యొక్క అత్యద్భుతమైనటువంటి దివ్య శారదా వైభవాన్ని ఆవిష్కరింప చేసుకోవచ్చు. కర్ణాటక. అందుకే కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య. సేవ చేసే వాళ్ళంతా కర్ణాటకులు, పోషించే వాళ్ళంతా తమిళులు.
పీఠంలో కూర్చొని అనుభవించే వాళ్ళంతా తెలుగు వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఎంత ఉన్నా మరల తెలుగు వారికే పీఠాధిపత్యం, తెలుగువారికే. చంద్రశేఖర భారతి విద్యార్థులు ఎక్కడి వారు? మన ఓరుగల్లు కదండి, వరంగల్. అయితే మనకు తెలంగాణ వాళ్ళకు కావచ్చు కానీ మన తెలుగు వాళ్ళకు కావచ్చు కానీ ఏమిటి అంటే మహావేదాంతులు మన వాళ్ళు. ఉపేక్షాభావం అణువణువున జీర్ణించుకున్నటువంటి నిష్ఠాగరిష్ట వరిష్ట వరేణ్య మహానుభావులే మన తెలుగు జాతి మహనీయులు. వీళ్ళందరూ కూడా వీరికి తెలుగు వద్దు, పరభాష ముద్దు, తెలుగు పీఠాధిపతులు వద్దు, ఇతర వాళ్ళు చాలా ఇష్టము. ఎవ్వరు ప్రపంచంలో ఎక్కడ పీఠం ఎక్కినా పోషించేది మన వాళ్ళే, గుర్తుపెట్టుకోండి. వెళ్ళండి, తెలుగువారు మనవారు. ఎంత అదృష్టం చెప్పండి మనకు. ఈ రోజున భారతీ తీర్థ స్వామి వారు పల్నాడు, వీరు ఆ ప్రాంతం వారే. వెంకటాచలపతి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో పుట్టినటువంటి వారు. అందుకే వెంకటేశ్వర శర్మ అని పేరు పెట్టి వెంకటాచలపతి అనుగ్రహంగా ఈ రోజున పీఠాధిపత్యం స్వీకరించినటువంటి వారు విధుశేఖర భారతీ స్వాముల వారు, అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు, ములికినాడుకు చెందినటువంటి తెలుగు బ్రాహ్మణులు, చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారు, వారు తెలుగువారే, వారి పైన ఉన్నటువంటి వారు తెలుగువారు. ఇలా చూస్తే విద్యారణ్య గురువుల దగ్గర నుంచి ఇప్పటిదాకా దాదాపుగా శృంగేరి శారదా పీఠానికి తెలుగువారు పీఠాధిపతులు కావటం అనేటువంటిది మన తెలుగు జాతి యావత్తు చేసుకున్నటువంటి అదృష్టం. తెలుగు జాతికి దక్కినటువంటి గర్వం, మన వాళ్లకు దక్కినటువంటి అదృష్టం ఇది. అందుకే మనం ఏం చెయ్యాలి అంటే ఎక్కడెక్కడికో వెళ్ళడం కాదు, వీలున్నప్పుడల్లా ఒకసారి వెళ్ళిరండి శృంగేరికి. మన ప్రాంతం అంతా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ భూములు మొత్తం కూడా, మహారాష్ట్ర, ఇదంతా స్వామివారి కిందికే వస్తుంది. చతురామ్నాయ పీఠములలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా ఆ పీఠానికి 4 పీఠముల యందున్న సమస్యను పరిష్కరింపచేసేటువంటి వారు మరల శృంగేరి పీఠాధీశ్వరులే కావటం ఇది శృంగేరి పీఠానికి ఇచ్చినటువంటి భాగ్యము. కాబట్టి మనమందరం కూడా ఈరోజు చాలా భాగ్యవంతులుగా, అదృష్టవంతులుగా మనమందరం కూడా ఈ రోజున స్వామివారి వర్ధంతి మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. కాబట్టి ఈ సందర్భంగా ఎవరైతే శృంగేరి ఇప్పటిదాకా వెళ్ళనటువంటి వాళ్ళు చేతులు ఎత్తండి ఒక్కసారి. అమ్మ రామచంద్ర, ఇంతమంది ఉన్నారా? నేను ఎవ్వరెత్తరేమో అనుకున్నా, నా ఆశ. తప్పకుండా మీరు వచ్చే శ్రావణ శుద్ధ పంచమి లోపల మీరు శృంగేరి దర్శనము మీ అందరికీ అవుగాక, గుర్తుపెట్టండి. మరలా ఎప్పుడైనా వచ్చినప్పుడు శృంగేరికి వెళ్ళి వచ్చిన వాళ్ళంటే మొత్తం మంది చెయ్యెత్తాలి. కాబట్టి మీరందరూ వెళ్ళిరండి ఒకసారి. ఎంత అద్భుతమైన ధామం! రాముడు పుట్టటానికి కారణమండి ఈ భూమి. శృంగేరి నుంచి జస్ట్ 10 కిలోమీటర్లు వెళ్తే కిగ్గా ఋషశృంగ దేవాలయం ఉంటుంది. ఎంత దివ్యధామం అది! చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు మరలా నేను పొమ్మని చెప్పాను కదా అని మరలా నాకు ఫోన్లు ఏమిటి, మనకు అలవాటు ఏమిటి అంటే ఏ క్షేత్రంకి వెళ్ళినా అకామిడేషన్ ఇప్పిస్తారా స్వామి? ఎవ్వరి పైరవీ లక్కర్లేదు మీకు. మీరు అహం బ్రహ్మాస్మి వాళ్ళని పట్టుకోవాల్సిన పని లేదు, నల్లకుంట వాళ్ళను, ఈ జ్ఞాన సరస్వతి దేవాలయం మా జనార్దన స్వామి వారిని ఎవ్వరిని పట్టుకోవాల్సిన పని లేదు. మీరు శృంగేరికి వెళ్ళి అక్కడ రిసెప్షన్ కౌంటర్లో ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల దాకా మీరు చెబితే మీకు అవైలబుల్లో చాలా రూములు ఉన్నాయి. ఏ పైరవీలు లేకుండా అతి స్వల్ప రుసుము 200 రూపాయలకు అద్భుతమైనటువంటి రూము, అద్భుతమైన భోజనము అన్నీ కూడా మీకు శృంగేరిలో బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ 200 రూపాయలు కూడా రూమ్ మెయింటెనెన్స్కు తీసుకుంటారు తప్ప మీకు వేరే ఖర్చు కాదు. కాబట్టి 200 రూపాయల రూము ఖర్చుతోని మీరు శృంగేరిలో హ్యాపీగా ఉండవచ్చు. ఇంకా చెప్పండి, రండి. ఎవ్వరి పైరవీలు అక్కర్లే, ఎవ్వరి దక్కర్లే. హాయిగా మీకు మీరుగా వెళ్ళి శారదాదేవి దర్శనం చేసుకొని
జగద్గురువుల దర్శనం చేసుకొని అక్కడ అధిష్టానాన్ని దర్శించి రావలసిందిగా నే అందరినీ కూడా కోరుతూ ఈ రోజున మా అహం బ్రహ్మాస్మి సంస్థ చాలా అద్భుతంగా ఈ రోజున నా ప్రవచనము మా శ్రీగారు వారి గురించి చెప్పాలంటే చాలాసేపు పడుతుంది. ఎందుకంటే వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. ఇప్పుడు మాబోటి వాళ్ళు ఉన్నామంటే మేము దీంట్లోనే పుట్టాము, దీంట్లోనే బతుకుతున్నాము, దీంట్లోనే పోవాలి. మాకు ఇదే ప్రవృత్తి, ఇదే వృత్తి అంతా ఇంత పురాణం చెబితే వచ్చే 10 రూపాయలతోనే మా బతుకు అంతే. ఇంకా మాకు వేరే ఆధారం లేదు. ఉన్న ప్రవచనము చెబితే వచ్చేటువంటి ద్రవ్య జీవనము కొనసాగుతూ పూర్తి స్థాయి పౌరాణికుడిగా నేను కొనసాగిస్తున్నానంటే అది భారతీ తీర్థ మహాస్వాముల వారి యొక్క అనుగ్రహం అండి, నాది కాదు. వారు ఒకటే అన్నారు, నువ్వు పురాణం చెప్పడానికే పుట్టావురా, అంతే. ఎందుకంటే మన సొంత పైత్యాలు ఉంటాయి కదా, సొంత పైత్యంతో 7 ఏళ్ళు నేను ఉద్యోగం కూడా చేశాను. ఇది జట్టుకొని ఆ కుటుంబం మొత్తం కూడా ఒక్కరు కాదు, వారి ధర్మపత్ని అయితేనేమిటి, వారైతేనేమిటి, వారి పిల్లలైతేనేమిటి, ఎంత విద్యాధికులైనప్పటికీ కూడా సనాతన ధర్మాన్ని అనుష్ఠిస్తూ ఇవాళ కొన్ని లక్షల మంది సంధ్యావందనం చేస్తున్నారంటే అది వారి యొక్క కృషి, వారి యొక్క కృషితోనే జరుగుతోంది ఇవాళ అద్భుతమైనటువంటి. కాబట్టి భారతీ తీర్థ మహాస్వాముల వారు ఎప్పుడూ మీకు వీడియోలు చూడండి, సంధ్యావందనం గురించి మాట్లాడతాను. బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు కానీ సంధ్యావందనం చెయ్యరని వారు ఎప్పుడో చెప్పారు. సంధ్యావందనం చేసే వాళ్ళను ముందు బ్రాహ్మణ సంఘానికి అధ్యక్షులుగా పెట్టండి అని. అటువంటి మాటలు స్వీకరించి వారు సంధ్యావందనం గురించి ఎన్ని ప్రయత్నాలు. అటువంటి వ్యక్తికి ఈ రోజున అహం బ్రహ్మాస్మి సంస్థ విశిష్ట సన్మానం చేయడం కూడా ఇది జగద్గురువుల యొక్క ఆదేశంగా మనమందరం కూడా భావిస్తూ, ఎందుకంటే భగవద్గీతలో ఒక మాట వస్తుంది, అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే. అపాత్ర దానం ఎప్పుడు చేయకూడదు. అందుకే నేను అన్ని వేదికల మీదకి కూడా పోవట్లే ఈ మధ్యకాలంలో. వేదిక మీద ఎవరు కూర్చున్నారో వారి పక్కన కూర్చోవచ్చా లేదా అని చూసే వేదికలు ఎంచుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఎవరు పడితే వారు ఎలా పడితే అలా, ఎక్కడ ఎలా పడితే అలా మాట్లాడేటువంటి వ్యక్తులతో వేదికలు పంచుకోవడం కూడా మాకు కష్టంగా ఉన్నటువంటి సమయంలో మా అహం బ్రహ్మాస్మి సంస్థ పూనుకొని ఒక అద్భుతమైనటువంటి సనాతన ధర్మ ప్రచార కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ఉభయ తెలుగు రాష్ట్రముల యందు, శృంగేరిలో, కర్ణాటకలో, హిందీ, అన్ని భాషల్లో, ఆంగ్ల భాషలో, ఇటు అన్ని చోట్ల చక్కగా నిర్వర్తిస్తూ వారి ఆధ్వర్యంలో ఈరోజు స్వామివారి వర్ధంతి మహోత్సవ వేడుకల్లో మా శ్రీరామచంద్రమూర్తి గారికి సన్మానం చేయడం అనేటువంటిది సముచిత నిర్ణయం, సరి అయినటువంటి నిర్ణయం. కాబట్టి వారి కుటుంబం వర్ధిల్లాలి, ఇంకా ధార్మిక సేవ వారు చెయ్యాలి అని నేను కోరుకుంటూ నా సమయం ఎందుకంటే అయిపోయింది మాట్లాడటం కూడా, నా ప్రవచనాన్ని ఇంతటితో విరమిస్తూ ఉన్నాను. మరల ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు మరలా మాట్లాడుకుందాము. అందరూ కూడా చెప్పండి, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహి మే కృపయా శంభో త్వయి భక్త్యో అచంచలం. ఇది కోరుకోవాలి దేవాలయంకు పోతే. ఇక వేరే కోరికలు ఏం వద్దు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సాధారణంగా ఇంచుమించు అదే వయస్సులో ఉన్నవారు. కొత్త రక్తం రాదు, కొత్త వాళ్ళు రారు. యువకులు ఎవడైనా ఒక్కడి ప్రవచనానికి వచ్చి వింటాడా అని కళ్ళు కాయలు కాచేట్టుగా చూస్తాం. కానీ రీల్స్ చూస్తూ రియల్ లైఫ్కు దూరంగా బతుకుతున్న యువతను ఆ జగద్గురువులే బాగుపరచాలి అని ప్రార్థన చేస్తూ, ఎందుకంటే వారు కూడా దీనిలో ప్రధాన భాగస్వాములు కావాలి. మనం కాదు, మన పిల్లలందరినీ ఈ పీఠానికి సేవకులుగా చెయ్యండి అని కోరుకుంటూ, ఇంకా మీ పిల్లలందరినీ సనాతన ధర్మ మార్గవర్తులుగా తయారు చెయ్యాలి అని కోరుకుంటూ, ఇదే కోరిక మనం ఎక్కడికి వెళ్ళినా ఈ ఒక్క కోరిక చాలు. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహిమే కృపయా శంభో త్వయి భక్తిం అచంచలం. నీ పాద కమల సేవయో నీ పాదార్చకులతోడి నెయ్యమునో నితాంత అపార భూతదయయునో తాపసమందార
నాకు దయసేయగదే. నమః పార్వతీపతయే. ఏడు కొండలవాడ వెంకట్రమణ